కార్మికులు ఈ యొక్క రోడ్డు సౌకర్యం లేక, కైరుడకు వెళ్ళే దారి కూడా సురక్షితమైన దారి లేక అనేక బాధలు అనుభవిస్తున్న పరిస్థితి ఈ యొక్క మన యొక్క బెల్లంపల్లి ఏరియాలో ఖైరుగూడలో మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క గెలిచిన సంఘం మాది 125 సంవత్సరాల చరిత్ర మాది. మేము అనేక పోరాటాలు చేసినాం, అనేక హక్కులను సాధించినాం అని చెప్పుకునే ఏటీసీ నాయకత్వం ఈరోజు వారు ఈ యొక్క చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి కార్మికుల యొక్క సమస్యలను కానీ కార్మికుల యొక్క ఈ యొక్క బాధలను కానీ పట్టించుకున్న పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఇదే ఏటీసీ నాయకత్వం గతంలో ఇదే ఖైరుగూడ ఓసికి ఈ యొక్క భూసేకరణ చేసేసి ఈ యొక్క ట్రైబల్స్ ఏరియాలో ఉన్న ఈ యొక్క భూ నిర్వాసితులకు తక్కువగా ఆ యొక్క భూమి మీద కట్టేసి తర్వాత ఈ యొక్క ఖైరుగూడ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు సిఎస్ఆర్ నిధుల పేరుతోని తర్వాత ఆర్ఎండ్ఆర్ నిధులతోని అక్కడ ఉన్న గ్రామాలను కానీ తర్వాత అక్కడ ఉన్న రోడ్లను కానీ బాగు చేయాల్సిన ఈ యాజమాన్యం ఆ విధంగా చేయకుంటే ఈ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఏటీసీ నాయకత్వం కూడా ఈ యొక్క యాజమాన్యానికి సహకరిస్తూ వాళ్లకు రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలో దాపరించింది. అంతేకాకుండా చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఈ ట్రైబల్స్ ఏరియాల వాళ్లకు ఇక్కడ నిధులే తీసుకుపోతా ఉన్నాం, తర్వాత వాళ్ళకు దారి కూడా వేయలేని పరిస్థితి యాజమాన్యం ఇక్కడ కనబడతా ఉందని అంటే దానికి ముఖ్య కారణంగా ఈ యొక్క బాధలకు ఈ ఏటీసీ నాయకత్వమే బాధ్యత వహించాలని హెచ్ఎంఎస్ యూనియన్గా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ ఖైరుగూడలో చూసినట్లయితే ఈ యొక్క ఖైరుగూడ కార్మికులపై ఈ యొక్క పని ఒత్తిడి కానీ తర్వాత వాళ్ళను షార్ట్ షీట్లు కానీ సస్పెండ్లు కానీ ఇస్తూ నిరంకుశ పరిపాలన చేస్తా ఉన్నా కూడా యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ వీళ్ళు కూడా నియంత్రణలాగా తయారైపోయి ఈ యొక్క పైరవులకు తర్వాత ఉచిత మాస్టర్లకు అలవాటు పడేసి కార్మికులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈ యొక్క బెల్లంపల్లి ఏరియాలో ఖైరులో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళకు షార్ట్ షీట్లు సస్పెండ్లు ఇస్తే ఈ యొక్క నిరసన చేసే హక్కు కూడా లేకుండా చేస్తున్న ఈ ఏటీసీ నాయకత్వానికి కార్మిక వర్గం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే కార్మికులు స్వచ్ఛందంగా మాకు సమస్యలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయని చెప్పేసి గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే షార్ట్ షీట్లు సస్పెండ్లు ఇస్తా ఉన్నారు, ఈ యొక్క భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. వారిని షార్ట్ షీట్లు సస్పెండ్ ఇస్తే గుర్తింపు సంఘంగా ఈ యొక్క కార్మికుల పక్షాన పోరాడాల్సిన ఏటీసీ నాయకత్వం యాజమాన్యం వాళ్ళకి ఇంకా ఇయ్యండి అనే విధంగా ఈ యొక్క యాజమాన్యానికి సహకరిస్తూ కార్మిక వర్గాన్ని అణచివేసే వాళ్ళ యొక్క చైతన్యాన్ని వాళ్ళ పోరాట పటిమను కూడా చేయకుండా కార్మిక వర్గాన్ని ఈ యొక్క చైతన్యవంతం కాకుండా ఈ యొక్క పోరాట పటిమ లేకుండా చేయడానికి ఏటీసీ నాయకత్వం ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి కార్మిక వర్గం ఒకటేసారి ఆలోచన చేయండి. ఈ గెలిచిన సంఘాలు కార్మికులను మోసం చేయడానికి పనిచేస్తా ఉన్నారు తప్పిసి కార్మిక సమస్యలు పరిష్కరించే విధంగా ఈ రోజు వరకు కూడా ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి గెలిచిన సంఘంగా యాజమాన్యం దగ్గరికి వెళ్ళేసి కార్మిక సమస్యలు పరిష్కరించండి, ఈ సమస్యను పరిష్కరించాలని కార్మికుల వద్దకు వచ్చేసి ఇది చేసినామని చెప్పి ఈ యొక్క ఏటీసీ నాయకత్వం ఆ విధంగా చేయకుండా ఓడిపోయిన యూనియన్ల లాగా వినతి పత్రాలు ఇస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి హెచ్ఎంఎస్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ యొక్క రోడ్డును ఈ యొక్క బాగు చేసేసి ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న ఈ యొక్క కార్మికులకు కానీ తర్వాత ఉన్న ఈ యొక్క ప్రజలకు కానీ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ విధంగా ఈ యొక్క యాజమాన్యము తర్వాత ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సమస్యను తీర్చాలనేది హెచ్ఎంఎస్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్మికుల పక్షాన ప్రజల పక్షాన పోరాడాల్సిన ఏటీసీ నాయకత్వం కేవలం అధికారుల పక్షం మాత్రమే వహించేసి ఇక్కడ కార్మికులను అనేక రకాలుగా బాధలకు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కార్మికుల పక్షాన మారండి, ఈ సమస్యను పరిష్కరించండి, లేకుంటే కార్మిక వర్గం మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం.